అవినీతి అధికారుల భయమే పెట్టుబడిగా ఓ కేటుగాడు ఏకంగా తహసీల్దార్ని పురుడి కొట్టించి 50 లక్షలు వసూలు చేశాడు. తాను ఏసీబీ అధికారిని నమ్మించి 3 ఏళ్ల పాటు సాగించిన ఈ మోసం అసలు అధికారులు రంగంలోకి దిగటంతో బట్టబయలైంది. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుప్ప తహసీల్దార్గా పనిచేస్తున్న అన్వర్ హుస్సేన్ కు 2021 సంవత్సరంలో ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తనను తాను ఏసీబీ సిఐ హరినాథ్ గా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో నీ అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉంది, త్వరలోనే నీ ఇల్లు ఆఫీసుపై దాడులు చేస్తామంటూ బెదిరించాడు. ఏసీబీ అనగానే భయపడిన ఆ తహసీల్దార్ దాడులు జరగకుండా ఉండేందుకు దఫదఫాలుగా సుమారు 50 లక్షలు ఆ నకిలీ అధికారికి ముట్టజెప్పాడు. అన్వర్ శేఖర్ ఫోన్ చేశాడు. ఆయనకి 6 వాళ్ళకి తలాకు ఒకటిన్నర. సరే సార్ 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 ఇబ్బంది పెడుతున్నావు శేఖర్ అని చెప్పి నేను ఫీల్ అయితే సార్ 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 ఫీల్ అయితే కట్ చేస్తే ఒక మనిషిని ఇబ్బంది దొరికాడు, నువ్వు ఇబ్బంది పెట్టడం కాదు శేఖర్ అంటే అన్నా నాకు గురించి తెలియదు అన్నా అది అనే తెలిసేది కదా శేఖర్. ఇప్పుడు అవతల వ్యక్తులు కూడా మనము అది అంటేనే కొద్దిగా ఆయన మరి ఏం తెలుసుకునే మరి మళ్ళీ వెంటనే కట్ చేసేస్తారే. అవునులేండి. మళ్ళీ ఫోన్ చేసి నేను పంపిస్తారులే అంటే సర్లేనా ఏదో చేయన్నా అది అని అంటాడు. ఇబ్బంది పెట్టడం బాగుండదు అన్వర్. ఉన్ని వాళ్ళు తెలియగా చేసింటారు, ఇంకా మీరు వాళ్ళు తెలియగా చేసింటారు, దానిలో మీరు సజెస్ట్ సార్. రేపు ఎన్నింటికి పంపిస్తావు సార్? 12:30 పంపించేస్తాను సార్. ఓకే ఓకే, కొంచెం జాగ్రత్త మరి. అవును సరే సార్. సరే సార్, చిన్నవేం పంపించద్దు. లేదు సార్. కట్ చేస్తే ఒకరోజు నిజమైన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేయడంతో అన్వర్ హుస్సేన్ విస్తుపోయాడు. అప్పటి వరకు తాను డబ్బులు ఇచ్చింది అసలు అధికారికి కాదని ఒక 420 గాడికని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ పాత కేసుపై తాజాగా సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ దృష్టి సారించడంతో విచారణ వేగవంతమైంది. కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన హనుమంతు అనే వ్యక్తి ఈ ఘరానా మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. అవినీతి అధికారుల భయాన్ని క్యాష్ చేసుకుంటున్న నకిలీ అధికారుల మోసం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొంచెం సేపు పంపిస్తాం సార్, రెడీ చేస్తాను సార్. రెడీ చేస్తాను. ఇంతవరకు పంపిపోతే నేనేమో లేదు సార్ మనుషులంతా చుట్టుకున్నారు. అది ఈ రోజే సర్వే స్టార్ట్ చేసినారు. దాంతో ఈ సర్వే స్టార్ట్ అయింది గాండ్లవర్గంలో. డోనర్ తో చేస్తారు కదా, దాని లేట్ అయిపోతుంది. జనవరి 28వ తారీఖు ఆమె సిఎంసిపి కంప్లీట్ చేయడము. అవును సార్. ఫిబ్రవరి 2-3 తారీఖు మా ఏసీ వ్యవస్థ రావడము. ఫిబ్రవరి నుంచి మేము 7-8 తారీఖుల్లో అనంతపురం ఫార్వర్డ్ చేయడము. సో ఇప్పటికి ఈ ఇష్యూని మేము లేట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు సార్? మీకు కొంచెం సేపట్లో సార్, ½ అవర్లో పెట్టేస్తాను. నువ్వు ఇష్టం, నేను ఏం మాట్లాడిన ఫోన్ కూడా చేయను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన కులశేఖర్ నా ముఖం చూసి నా అని 4 సార్లు ఇప్పుడు నా సేమ్ ఎంప్లాయీ, సో నా కొలీగ్ ఫోన్ చేస్తే నాకన్నా జూనియర్ ఎలా ఉంటుంది చెప్పు? లేదు సార్, సారీ సార్, ఇప్పుడే ఒక ½ అవర్ సార్. సారీ కాదు చెప్పేది, ఒకసారి ఆలోచన. ఐ విల్ వెయిటింగ్ ఫర్ యూ. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా.